హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్న పవర్ యాంప్లిఫైయర్ ప్రాబ్లం వచ్చేసి మనకి ప్రొటెక్షన్ నుండి రిలీజ్ అవ్వక ముందే మనకి ఆడియో అనేది ప్లే అవుతుంది. అంటే మనకి డైరెక్ట్గా స్విచ్ అనేది ఆన్ చేయగానే ఆడియో అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనకి స్పీకర్ ప్రొటెక్షన్ అనేది వర్క్ అవ్వట్లేదు ఇందులో. అంటే మనకి ఇక్కడ ఈ రిలే సెక్షన్ వేరే బోర్డులో చూపిస్తున్నాను, అబ్జర్వ్ చేయండి మీకు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి ఈ బోర్డులో మనకి ఇది వచ్చేసి మనకి స్పీకర్ ప్రొటెక్షన్ సర్క్యూట్. ఇది అయితే మనకి ఇది యాక్టివేట్ అవ్వకుండానే డైరెక్ట్గా మనకి ప్రొటెక్షన్ రిలీజ్ అవ్వక ముందే డైరెక్ట్గా ఆడియో అనేది అవుట్పుట్ అయితే అవుతుంది. అయితే మనకి రీసెంట్గా రిపేర్ అయితే చేపించారంట. మనకి కస్టమర్ నేను డీటెయిల్స్ అనేది అడిగి తెలుసుకోవడం జరిగింది. మనకి షార్ట్ అయిన ట్రాన్సిస్టర్స్ రెసిస్టెన్స్ అన్ని రిప్లేస్ చేసిన తర్వాత మనకి ఆడియో అవుట్పుట్ రావట్లేదు అని చెప్పేసి డైరెక్ట్గా మనకి ఇక్కడ డైరెక్ట్ చేయడం జరిగింది. అంటే మనకి ఈ సెక్షన్ అనేది డమ్మీ చేసి డైరెక్ట్గా చేయడం అయితే జరిగింది. సో నేను అదంతా చెక్ చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రిలే అనేది నేనైతే చేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను సేమ్ రిలే అనేది తీసుకొచ్చేసి డైరెక్ట్గా ఈ విధంగా రిప్లేస్ చేసి రిపేర్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి యాంప్లిఫైయర్ అనేది పర్ఫెక్ట్గా వర్కింగ్ కండిషన్లోకి అయితే వచ్చింది. ఇప్పుడు మనకి ప్రొటెక్షన్ రిలీజ్ అయిన తర్వాత మాత్రమే మనకి రిలే అనేది యాక్టివేట్ అయ్యి ఆడియో అవుట్పుట్ అనేది వస్తుంది. ఒకవేళ మనకి ఇది లేకుండా ఉన్నట్లయితే ఇటు యాంప్లిఫైయర్కి ప్రాబ్లం, అటు స్పీకర్స్కి ప్రాబ్లం. నెక్స్ట్ ఏంటి అని అంటే మన యాంప్లిఫైయర్ ఆన్ చేయగానే స్పీకర్లోకి డైరెక్ట్గా సౌండ్ అయితే వెళ్ళిపోతుంది. సో అలా ఉండడం వల్ల మనకి ప్రాబ్లం అయితే అవుతుంది. దానికోసం నేను కంప్లీట్గా రిపేర్ చేసి రెడీ చేసుకోవడం జరిగింది. ఇక్కడ రిలేతో పాటు మనకి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, మనకి దీనికి రావాల్సిన వోల్టేజ్ ఉంటుంది కదా, ఆ వోల్టేజ్ అనేది జాక్ నుంచి అయితే వెళ్తుంది. దానికి సంబంధించిన ట్రాన్సిస్టర్ రెండు షార్ట్ అవ్వడం జరిగింది. ఆ ట్రాన్సిస్టర్ అనేది రిప్లేస్ చేసేసి రిలే అనేది రిప్లేస్ చేసిన తర్వాత మనకి యాంప్లిఫైయర్ అనేది ఓకే కండిషన్లోకి అయితే వచ్చింది. ఓకేనా? సో నేను దీని గురించి మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని వీడియో అయితే చేయడం జరిగింది. ఓకే, సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.